ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. వరద రాకతో గోదారమ్మ పర్వలు తొక్కుతుంది. భద్రాచలం వద్ద ప్రస్తుత నీటి మట్టం 35.6 అడుగులకు చేరింది. కూనవరం వద్ద 14.9 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం 10.23 అడుగులకు చేరింది. ఇక ధవళేశ్వరం వద్ద ఇన్ అండ్ అవుట్లో 5.57 లక్షల క్యూసెక్లుగా ఉంది. విపత్తు సంస్థ వరద హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు గోదావరి, కృష్ణా, తుంగభద్ర నది పరివాహక లంక గ్రామ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక వరద వచ్చే అవకాశం ఉందని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు వాతావరణ అధికారులు. నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. ఏ క్షణమైనా గేట్లు ఎత్తనున్నారు. ఇక నాగార్జున సాగర్ వాటర్ లెవెల్ లేటెస్ట్ అప్డేట్ పై మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. క్రస్ట్ గేట్లను తెరిచేందుకు అధికార యంత్రాంగం అయితే సిద్ధమైంది. 18 ఏళ్ల తర్వాత జూలై చివరి మాసంలోనే నాగర్ సాగర్ క్రస్ట్ గేట్లు అయితే తెరుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. శ్రీశైలం జలాశయం నుంచి 92,000కు పైగా ఇన్ఫ్లో అయితే వస్తామనే పరిస్థితి అయితే ఉంది. 33,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోను దిగువ ప్రాంతాలకైతే విడుదల చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే. ఇక కర్ణాటక, మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఈసారి నాగర్ సాగర్ తొందరగా పూర్తి స్థాయి నీటి మట్టానికి కొద్ది దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. నాగార్జున ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు గాను ప్రస్తుతం అయితే 583 అడుగులకు చేరింది. అంటే పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 7 అడుగుల దూరంలోనే ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే 290 టీఎంసీలకు చేరింది. అంటే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి కేవలం 22 టీఎంసీల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 7 అడుగులు అంటే 590 అడుగులకు రాగానే పూర్తి స్థాయి గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో ఇప్పటికే ప్రాజెక్టు సంబంధించిన అధికారులు క్రస్ట్ గేట్లను మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచారు. ఏ క్షణానైనా గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరదను అంచనా వేసుకొని కూడా నాగార్జున ప్రాజెక్టు అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే నాగర్ సాగర్ గేట్లు తెరిచినటువంటి నేపథ్యంలో అక్కడ టూరిస్టుల తాకిడి కూడా పెరుగుతుంది. మరోవైపు ఇటు సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ఆ ప్రాంత ప్రజలకు కూడా సిగ్నల్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఏ క్షణానైనా నాగర్ సాగర్ గేట్లు అయితే తెరిచే అవకాశం ఉంది. ఇప్పటికే 92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. ఆ ఇన్ఫ్లో ఇంకా పెరిగితే కనుక సాయంత్రం లేదంటే రేపు వరకు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సాగర్ ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సాగర్ ఆయకట్టు రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఇప్పటికే సాగునీటికి నీటిని కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఈ సీజన్తో పాటు వచ్చే రబీ సీజన్కు కూడా ఈ సాగునీటికి డోకా లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇటు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక కొలిక్కి వచ్చి కూడా సాగర్ నీటిని పొదుపుగా వాడుకుంటే కనుక రెండు పంటలకు కూడా, రెండు సీజన్ పంటలకు కూడా సాగునీటి డోకా లేదని చెప్పొచ్చు. అదేవిధంగా వేసవి కాలంలోనూ హైదరాబాద్ జంట నగరాలకు కూడా తాగునీటికి డోకా లేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు జూలై మంత్లోనే నిండు కుండలా మారేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. 18 ఏళ్ల తర్వాత మరోసారి జూలై చివరి మంత్లోనే క్రస్ట్ గేట్ అయితే తెరుచుకునేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో గంటకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. ఏ క్షణమైనా క్రస్ట్ గేట్లు తెరిచేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇది నాగర్ సాగర్ ప్రాజెక్టు వాటర్ లెవెల్ అప్డేట్. కెమెరామెన్ రాజ్తో కిరణ్ ఐ న్యూస్, నాగర్ సాగర్ నుంచి.